Hello guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. I am back with the new vlog. So as you seen in the caption, this is the Delhi vlog అనమాట. సో నేను చాలా రోజులైంది వ్లాగ్స్ చేసి ట్రై చేస్తున్నా కన్సిస్టెంట్గా ఉండడానికి, బట్ అవ్వట్లేదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది అందరిది హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది. యూట్యూబర్స్ది చూడడానికి మనకు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు పడే కష్టం ఏంటి అని. ఆ ఎడిటింగ్ అవన్నీ ఎన్ని షూట్ చేసి పెట్టుకున్నా ఎడిటింగ్కి టైం దొరకట్లేదు. సో ఇది మీరు క్యాప్షన్లో చూసినట్టు నా ఢిల్లీ వ్లాగ్ అనమాట. నేను ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నా. అంటే ఢిల్లీ వెళ్ళి గుర్గావ్లో ఉంటుంది ఆఫీసు. సో స్టే అంతా మాకు అక్కడే ఉంటుంది. సో ఎందుకు వ్లాగ్ చేయకూడదు అని ట్రై చేస్తున్నా. సో ఈసారి ఎక్కడికి వెళ్తానో నాకు ఐడియా లేదు. సో నా ఫ్లైట్ సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయింది. సో నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఇక్కడికి వచ్చి లాంచ్కి వెళ్దాంలే అని. సో టర్మినల్ 2 నుంచి ఉంది నా ఫ్లైటు. టర్మినల్ 2 చాలా బాగుంటుంది. ఎవరికైనా ఫ్లైట్ ఇక్కడ నుంచి ఉంటే కొంచెం ఎక్స్ట్రా టైంకే వచ్చేయండి, అంటే 2 hours ఉండగానే వచ్చేయండి. మీకు ఫోటో తీసుకోవడానికి ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది. నేను 2 సార్లు వచ్చినా కూడా నాకే కొంచెం టైం దొరకలేదు. అండ్ లాంచ్ అయితే ది బెస్ట్ అనమాట. టర్మినల్ 1 కంపేర్ చేస్తే టర్మినల్ 2 లాంచెస్ చాలా బాగుంటాయి. అండ్ మీకు తెలిసే ఉంటాయి, మన క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని ఒక 2 రూపీస్ ఏమో డిడక్ట్ చేసుకుంటారు మన కార్డులో నుంచి. ఆ లాజిక్ ఏంటో తెలియదు, నేను ఇంకా రీసెర్చ్ చేయాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకైతే లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ దొరుకుతాయంటే ఒక 2 hours 3 hours ముందే వచ్చేస్తే మీరు ఒక 2 hours లాంచ్లో స్పెండ్ చేయొచ్చు. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఆ రోజు ఇంట్లో ఇక్కడికే వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాను. ఫ్లైట్లో వెళ్తాను కాబట్టి ఎక్కువ తినకపోయినా అన్నీ ఏమేమి నచ్చుతాయి చూడడానికి కొంచెం కొంచెం తీసేసుకుంటా నేను. అంటే చూడడానికి మనకు అన్నీ బాగుంటాయి కదా, కళ్ళకి అన్నీ కావాలనిపిస్తుంది, కానీ పొట్ట అన్నీ తీసుకోలేదు. సో అన్నీ కొంచెం కొంచెం తీసుకొని టేస్ట్ చూసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్లైట్కి మెల్లగా వెళ్ళొచ్చు. సో నా కొలీగ్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి వెయిట్ చేస్తూ ఉండే నేను. అప్పటిదాకా మెల్లగా తింటూ వ్లాగ్స్ చేద్దాంలే అని చెప్పి చూస్తూ ఉన్నా. ఈ టర్మినల్ 2లో లాంచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఏదో పెద్ద కెఫేకి కానీ ఏదైనా రెస్టారెంట్కి వచ్చినట్టు ఉంటుంది. సో ఎవరూ మిస్ అవ్వద్దు ఇక్కడికి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి అన్ని కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు టర్మినల్ 2లో. అండ్ మీ బోర్డింగ్ పాస్కి అండ్ క్రెడిట్ కార్డ్కి నేమ్ మ్యాచ్ అవ్వాలి. అంటే ఎవరి కార్డు ఉంటే వాళ్ళ టికెట్ ఉండాలన్నమాట. సో ఎవరి టికెట్ ఉంటే వాళ్ళదే కార్డ్ అయి ఉండాలి. నా కార్డ్ నేను నా తమ్ముడికి ఇచ్చి నువ్వు వెళ్ళు అని పంపిస్తే అది అక్సెప్ట్ చేయరు. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ చెక్. పారాచూట్ ప్యాంట్స్ అని మధ్య వస్తున్నాయి కదా, దానికి ఒక టైట్ టీషర్ట్ వేసేసుకొని పేర్ చేసేసుకున్నా. అండ్ షూస్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్లో వెళ్ళడానికి కూడా. అండ్ లగేజెస్ అన్నీ నీట్గా ప్యాక్ చేసేసుకొని ఒక 15 kgs అలౌడ్ ఉంటుంది అండ్ 5 kgs క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి. సో అవన్నీ ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయాం. ఇంకా ఈసారి డైరెక్ట్ ఎంట్రీ లేదు ఫ్లైట్కి, బస్లో వెళ్ళాల్సి వచ్చింది. నార్మల్గా అయితే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఎంట్రీ ఉంటే ఎవరికైనా ఫ్లైట్తో ఫోటో దిగాలి అంటే దొరకదనమాట. ఇలా బస్లో వెళ్తేనే డైరెక్ట్ ఫ్లైట్స్, ఇలా మూవ్ అవుతున్న ఫ్లైట్స్ అన్నీ చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎక్కేటప్పుడు ఫ్లైట్ కనిపిస్తుంది కాబట్టి ఫ్లైట్ పక్కన నుంచి ఫోటో కూడా దిగచ్చు అనమాట. నేను ఫొటోస్ అన్నీ చాలా దిగి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఉంటా. ఇంకా నన్ను ఫాలో అవ్వకపోతే ప్లీజ్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్, డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను అండ్ ఇక్కడ కూడా ఇస్తాను. అండ్ ఎవరెవరు నా ఇన్స్టాగ్రామ్ అండ్ నా యూట్యూబ్ ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో దిస్ ఈజ్ అ స్మాల్ నంబర్, నాకు ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ కావాలి. బట్ స్టిల్ హూ ఎవర్ ఈజ్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ స్మాల్ నంబర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్. అండ్ ఇది వచ్చి నేను టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు వీడియో తీసిందనమాట నా రియాక్షన్. నేను చాలా భయపడతా, ఎన్నిసార్లు వచ్చినా కూడా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ నాకు కొంచెం భయంగా ఉంటుంది. అండ్ టర్బులెన్స్ ఉన్నప్పుడు, అంటే వెదర్ బాగాలేనప్పుడు కొంచెం ప్లేన్ షేక్ అవుతుంది, అప్పుడు కొంచెం భయం వేస్తుంది. అంటే కిందకి దిగినట్టు ఒక మెట్టు పైకి ఎక్కినట్టు, అలాంటప్పుడు భయం వేస్తుంది నాకు ఫ్లైట్లో. అండ్ ఇంకా ఫ్లైట్ జర్నీ గురించి చెప్పాలంటే అంత గొప్పగా ఏముండదు, చాలా బోర్ కొడుతుంది. పైన సిగ్నల్స్ ఉండవు. మీరు మూవీస్ కానీ సాంగ్స్ కానీ డౌన్లోడ్ చేసుకొని వెళ్తేనే టైం స్పెండ్ చేయగలరు, లేకపోతే చాలాసేపు అక్కడ కూర్చోలేరు కూడా. సో నేను చాలా ట్రై చేసా. ఫుడ్ ఇచ్చారు, తిని కొద్దిసేపు మూవీ చూసుకొని కొద్దిసేపు నిద్రపోయి. ఢిల్లీ అంత దూరంగా ఏం లేదు కాబట్టి 3 hours అయిపోతుంది కాబట్టి అంత బోర్ కొట్టదు. నేను ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు అయితే చాలా బోర్ కొట్టింది నాకు. ఇంతకుముందు కూడా ఒక్కదాన్నే వెళ్ళినప్పుడు రీల్స్ చేశాను, వ్లాగ్స్ చేయలేదు. ఇంకా చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈసారి కొలీగ్స్ వచ్చారు కాబట్టి అంతగా బోర్ అనిపించలేదు, త్వరగా అయిపోయింది ఈ జర్నీ. అండ్ ఈ జర్నీ తర్వాత నెక్స్ట్ వ్లాగ్లో మీకు నేను ఢిల్లీలో ఏం చేశాను, ఆఫీస్ గురించి కానీ ఏదైనా నెక్స్ట్ గెట్ రెడీ విత్ మీ కానీ
అని అలా ఉంటాయి. ప్లీజ్ డోంట్ మిస్ మై నెక్స్ట్ వ్లాగ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఢిల్లీ ల్యాండ్ అయిపోయాను నేను. ఇంకా వెళ్ళిపోయి మేము ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ ఈ వ్లాగ్కి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్.